నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సదనంలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. పీజేఆర్ఎస్ లో అర్జీలు స్వీకరించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ. శాశ్వతంగా ముగిసిన శ్రీవారి ఆలయ రాజగోపుర కలశ ప్రతిష్టాపన. ఎస్ఐఆర్ విచారణ పారదర్శకంగా జరపాలి. కమిషనర్ మధుసూదన్ రెడ్డి. రామ్నగర్లో నీటి సమస్యకు పరిష్కారం. 10 లక్షలతో పైప్ లైన్ పనులు ప్రారంభం. వార్తలోని వివరాలు. దేశ అంతర్గత భద్రతను కాపాడడంలో సిఆర్పిఎఫ్ బలగాలు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సిఆర్పిఎఫ్ జవాన్ల వల్లే దేశం సురక్షితంగా ఉందనే నమ్మకం ప్రజలు ఏర్పడిందని పేర్కొన్నారు. దేశ భద్రత సార్వభౌమత్వ పరిరక్షణ కోసం 24 గంటలు విధులు నిర్వహిస్తున్న జవాన్ల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ సభ్యుడు భానుప్రకాష్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో కలిగిరిలోని సిఆర్పిఎఫ్ కేంద్రానికి చేరుకున్న కేంద్ర మంత్రి తొలుత అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళులర్పించారు. సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పొంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పర్యటించారు. ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మొదట సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎంపీ మిథున్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం సదుం పంచాయతీ కార్యాలయం వరకు పాదయాత్రగా సాగుతూ ప్రజలతో మమేకమయ్యారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేలా పీజీఆర్ఎస్ అర్జీలు నాణ్యతగా త్వరితగతిన పరిష్కరించాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్తో పాటు సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, డిఆర్ఓ వెంకటేష్, కేఆర్ఆర్సి ఎస్డిసి చంద్రశేఖర్ రెడ్డి, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్డిసి మాధవరెడ్డి, సర్వే శాఖ ఏడి శాంతరాజ్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో మొత్తం 347 అర్జీలు రాగా వాటిపై తగు చర్యలు తీసుకొని పరిష్కరించు నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు ఇన్ఛార్జ్ కలెక్టర్, సబ్ కలెక్టర్ ఎండార్స్ చేయడం జరిగింది. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి నాగదేవతలకు పూజలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పొంగనూరు పట్టణంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలోని నాగదేవతల విగ్రహాలకు మహిళలు పాలుపోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగదేవతలను పూజించి తమ మొక్కులు తీర్చుకున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎస్డిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. పొంగనూరు పట్టణంలోని స్థానిక ఇందిరా కూడలిలో వారు నిరసన తెలిపారు. నిరుద్యోగ భృతి, వసతి దీవెన, శ్రీనిధి, షాదీ మహల్ నిర్మాణాలు, దుల్హన్ పథకం తదితర హామీలను అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ అన్వర్ బాషా హెచ్చరించారు. కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షులు సిద్దిక్, కార్యదర్శి ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. దుల్హన్ పథకం ఎప్పుడు అమలు చేస్తారు? శ్రీనిధి ఎప్పుడు అమలు చేస్తారు? శ్రీనిధి ఎప్పుడు అమలు చేస్తారు? నిరోధకుల వృద్ధి ఎప్పుడు ఇస్తారు? నిరోధకుల వృద్ధి ఎప్పుడు ఇస్తారు? కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే ఏదైతే ఇండియా కూటమి ఉంది, ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చినారో ఆ హామీలను మర్చిపోవడం, గత రెండు ఏళ్లుగా ప్రభుత్వం ఏర్పడి కూడా ఏదైనా హామీలు ఇచ్చారో ఆ హామీలు అమల్లో రాని కారణంగా ఈరోజు మేము ఎస్డిపిఐ పార్టీ తరఫు నుండి ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము. ఏదైతే మనం చూసాం, ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం జరిగింది. ఆడబిడ్డ నిధి అని ఎవరైతే మన ఆడపడుచులు, అక్కా చెల్లెళ్ళు 19 సంవత్సరాలు నిండి 60 సంవత్సరాలు ఉంటారు, వాళ్ళకి ప్రతి నెల ఆడబిడ్డ నిధి అని 1500 రూపాయలు ఇస్తాము అని ఒక హామీని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే ఏదైతే యువకులు ఉన్నారు, చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు, వాళ్ళకి నిరుద్యోగ భృతి అని ప్రతి ఒక్కరికి ప్రతి నెల 3000 రూపాయలు ఇస్తాము అని హామీని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అదేవిధంగా 1.1 కోట్లతో బీసీ ప్లాన్ను మంజూరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలని ఆదుకుంటామన్నారు. అదేవిధంగా చూస్తే ఇల్లు లేని వాళ్ళకి గత ప్రభుత్వం 1 సెంటు మాత్రమే భూమి ఇచ్చింది, దాంట్లో ఇల్లు కట్టలేము, మేము ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్తి ఎక్కువ స్థలం కేటాయించి ఇల్లు కట్టిస్తామన్నారు. అదేవిధంగా మైనార్టీలకు ఏదైతే దుల్హన్ పథకం, ఏదైతే పేదవారు పిల్లలకి వివాహం జరిగితే దుల్హన్ పథకం ఇస్తామన్నారు. ఇలాంటివి అయితే హజ్ హౌస్ నిర్మాణము, అదే హర్బస్థాన్ ఈద్గాలకు ఆ స్థలం కేటాయిస్తామన్నారు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా హామీలు ఇచ్చారు. కానీ 2 ఏళ్ళు అవుతున్నా కానీ ప్రభుత్వం ఏ ఒక్క పని చేయకుండా కేవలం ఒక షో అప్ చేస్తుంది. దీనికి మేము ఎస్డిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. చేస్తున్నాము. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా, ఏ ఒక్కరికి సమస్య వచ్చినా ప్రతి సమస్య మీద పోరాడతాం. వెంటనే మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి, లేకపోతే ఈ ఉద్యమం నిరసనతో కాకుండా రాబోయే రోజుల్లో ఒక మహా ఉద్యమంగా అవుతుందని మేము తెలుపుతున్నాము. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు జారీ చేసే నోటీసులు, విచారణలు, పత్రాల పరిశీలన పారదర్శకంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి సూచించారు. సోమవారం పొంగనూరులో పురపాలక సంఘ కార్యాలయంలో బిఎల్ఓల సమక్షంలో నోటీసులను పరిశీలించి విచారణ ప్రారంభించారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లు కార్యాలయానికి వచ్చి తమ వివరాలను మరోమారు తెలియజేసి సరిచేసుకుంటున్నారు. ఈ నెల 29వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సబీహా కౌసర్, అబ్స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరు పట్టణ శివారులోని 50 రాళ్ల మరవ క్షేత్రంలో నాగదేవత విగ్రహాల ప్రతిష్టాపన ఋత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సోమవారం శ్రావణ మాసం నాగపంచమి శుభ పర్వదినం సందర్భంగా గణపతి, నవగ్రహ, వాస్తు, శాంతి హోమాలను వేద పండితులు నిర్వహించారు. తర్వాత 60 నాగదేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. అలాగే వేణుగోపాల స్వామి మరియు ఆంజనేయ స్వామి విగ్రహాలను కూడా ప్రతిష్ఠింపజేశారు. ఈ ప్రతిష్టాపన మహోత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ಸಂದೇಹವ ಮಾಡಿರುವ ಅರಿಯೋಯಂ ಹಾಗೆ ಪಾವಿಟ್ ಹಿಂದೂ ಕಂಡ ದೇಹದಲ್ಲಿ ಪಿಂಡಾಂಡ ಹಾಗೆ ಬ್ರಹ್ಮಾಂಡ. రక్షక గోవింద రమణ గోవింద రమణ గోవింద వరద గోవింద వరద గోవింద గోవింద పార్వతీ పతయే.
శుభారాం డిగ్రీ కళాశాల వెనుక రామ్నగర్ కాలనీలో దీర్ఘకాలంగా నెలకొన్న త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. సోమవారం 10 లక్షలతో చేపడుతున్న పైప్ లైన్ పనులకు కూటమి నాయకులు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. సమస్యను పరిష్కరించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి స్థానికులు పాలాభిషేకం చేశారు. కాలనీ ఏర్పాటైనప్పటి నుంచి త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మైనార్టీ నాయకుడు సద్దాం హుసేన్ ప్రజల తరఫున ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కరించాలని సూచించగా కొత్తగా బోరు వేసి దానికి పైప్ లైన్లను అమరుస్తున్నట్లు నాయకుడు తెలిపారు. పట్టణ అభివృద్ధితో పాటు నెలకొన్న సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని కూటమి నేతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సెమిపతి యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి, నాయకులు సివిరెడ్డి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడికి మేము ఇచ్చే కారణం ఏమంటే అన్న ఎలక్షన్లో తిరిగినప్పుడు ఈ కాలనీకి విచ్చేయడం జరిగింది. అప్పుడు వీళ్ళకు నేను పైప్ లైన్ వేసి మీకు ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తానని హామీ ఇచ్చినారు. అందులో భాగంగానే ఈరోజు దీనికి 11 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే ఒక వారంలోనే వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ లోపలనే మీరు ఏమైనా ట్యాక్సులు పెండింగ్ ఉన్నా మీరు మున్సిపాలిటీకి చెల్లించి వాటర్ కనెక్షన్ తీసుకోగలిగితే ఒకే ఒక వారంలో మీకు ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తామని తెలియజేసుకుంటూ, మరియు ముఖ్యంగా చల్లాబాబన్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. గత 20 సంవత్సరాలుగా నీళ్లతో ఇబ్బంది పడుతున్న రహమత్ నగర్లో ఇంతవరకు వీధుల్లో సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సమస్య కానీ లేకుండా ఇక్కడున్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటే గత ఎలక్షన్లో చల్లాబాబన్న ఇక్కడికి రావడం, ఈ వీధులంతా తిరగడం, ఆ రోజే ఆయన చెప్పడం జరిగింది. అధికారంలోకి వస్తున్నట్టే మీకు కావాల్సిన సౌకర్యాలంతా చేస్తామని చెప్పినాడు. కొద్ది రోజులు లేట్ అయింది. లేట్ అయినా కానీ ఇబ్బందులు లేదు. మనకు మున్సిపాలిటీలో విపరీతమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. దాదాపుగా 15-20 కోట్ల రూపాయలు ఇప్పటికే వెచ్చించినారు. ఇప్పుడు ఈ రహమత్ నగర్లో మొదటగా ఇంటింటికి కుళాయి సౌకర్యం చేపిస్తూ నెక్స్ట్ రోడ్లు, కాలువలు ఏమున్నా కానీ బాబన్న దృష్టికి పోయినాయి. ప్రతి ఒక్కటి ఇక్కడ క్లియర్ చేస్తారని చెప్పి ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బాబన్న గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలని తెలియజేసుకుంటూ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. విషయం ఏమంటే 2014 నుండి దాదాపు అట్లా చెప్పుకుంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి కాలనీ ప్రజలలో ఇబ్బంది పడతా ఉంటే మా చల్లాబాబన్న నాయకత్వంలో ఇన్ఛార్జ్ పదవి తీసుకున్నప్పటి నుంచి అన్నకు ఒక మాట చెప్పింటి, అన్న మన వార్డులో నీళ్లు, రోడ్లు, కాలువల సమస్య ఎక్కువ ఉంది అన్న అంటే, అన్న ఎన్నికల టైంలో వచ్చి వీధి వీధి తిరిగి ఇక్కడ ఉన్న ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది. అమ్మ అధికారంలో వస్తానే వెంటనే నేను ఇక్కడ ఉన్న ప్రజలకి సమస్యలన్నీ వెంటనే చూసినాను, నేను ఉన్నాను అని చెప్పి మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు మన కాలనీలో దాదాపు అన్ని ఇంటికి పైప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మా చల్లా రామచంద్రారెడ్డి అన్న నాయకత్వంలో ఇదే కాకుండా మన 2 సంవత్సరాల నుండి పుంగనూరు పట్టణంలో 15 నుంచి 20 కోట్ల అభివృద్ధి పనులు ఇప్పటి వరకు జరిగినాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా చేస్తారని మా చల్లా రామచంద్రారెడ్డి నాయకత్వంలో ఇంకా పుంగనూరు ఇంప్రూవ్మెంట్ అవుతుందని ఆ పెద్దలతో ఆశీస్సులు తెలుసుకుంటున్నాం. మదనపల్లిలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం నమోదైన 64 ఫిర్యాదులలో భూ వివాదాలు 18, న్యూసెన్స్ 11, కుటుంబ వివాదాలు 10, ఆర్థిక వివాదాలు 8, మోసం 8, ఇతర ఫిర్యాదులు 4, ఎఫ్ఐఆర్ 2, తప్పిపోయినవి 2 మరియు సైబర్ 1 ఉన్నాయి. భూ కబ్జాలు, వడ్డీ వ్యాపారాల వేధింపులు, సైబర్ నేరాలపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని, సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదులపై విచారణ వేగంగా పూర్తి చేసి నివేదిక
నివేదికలను వెంటనే జిల్లా ప్రధాన కార్యాలయానికి పంపాలని ఎస్పీ ఆదేశించారు. ప్రమాదవశాత్తు కుడి చేయి కోల్పోయిన 8వ తరగతి విద్యార్థి మహమ్మద్కు సోమవారం రామసముద్రం మండల ఉపాధ్యాయులు 58,000 రూపాయలను విద్యార్థి తల్లిదండ్రులకు అందజేశారు. రామసముద్రం ఎంఆర్సీ కార్యాలయంలో సోమవారం మండల విద్యాశాఖ అధికారి హేమలత చేతుల మీదుగా ఈ సహాయాన్ని వారి తల్లి షహనాజ్ అందజేశారు. నెల రోజుల క్రితం మట్లవారిపల్లి ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదివే మహమ్మద్కు ప్రమాదవశాత్తు కుడి చేయి కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో 58,000 రూపాయలు స్థానిక పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ అబ్బాయి పేరుతో చేయించడం జరిగింది. మహమ్మద్కు చేయి కోల్పోయిన విషయాన్ని తెలుసుకున్న ఉపాధ్యాయులు ఎస్టీయు మండల శాఖకు చికిత్స నిమిత్తం 35,000 రూపాయలు అందజేయగా మట్లవారిపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మరియు కొంతమంది మండల ఉపాధ్యాయులు కలిపి 23,000 రూపాయలను అందజేశారు. మహమ్మద్ చికిత్స నిమిత్తం మండల ఉపాధ్యాయులు స్పందించి ఇంత భారీ మొత్తం అందజేసిన అందరికీ మట్లవారిపల్లి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరమణ, ఎస్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల మురళి, మండల అధ్యక్షుడు అయూబ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి రమాదేవులు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో పొంగనూరు రోటరీ క్లబ్ ద్వారా మహమ్మద్కు ఉచితంగా కృత్రిమ చేయి అమర్చడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు మహిదర్ రావు, నరసింహులు, మహిదర్ రెడ్డి, వెంకటరమణ, అన్వర్ బాషా, సిఆర్పి దాము తదితరులు పాల్గొన్నారు. సరిగ్గా నెల రోజుల క్రితం రామసముద్రం మండలంలోని మట్లవారిపల్లి ఉన్నత పాఠశాలలో చదివే మొహమ్మద్ 8వ తరగతి చదువుతున్నాడు అబ్బాయి. నెల రోజుల క్రితం అబ్బాయికి గ్రాస్ కటింగ్ మిషన్ అంటే గడ్డి కోసే యంత్రం దాంట్లో ప్రమాదవశాత్తు కుడి చేయి తగలబోవడం వల్ల చేయి సగభాగం తీసేయడం జరిగింది. ఈ విషయాన్ని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ సారు మరియు అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు అన్వర్ బాషా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో రామసముద్రం మండల ఎస్టీయు శాఖ ఈ అబ్బాయికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ముందుకు రావడం, ఈరోజు దాదాపు 58,000 రూపాయలు ఆ అబ్బాయికి చికిత్స కోసం కలెక్ట్ చేయడం జరిగింది. ఉపాధ్యాయులు మంచి ఉదార స్వభావంతో ఆ అబ్బాయి చికిత్స కొరకని చెప్పేసి రామసముద్రం మండల ఎస్టీయు శాఖ 35,000 రూపాయలు, అలాగే మట్లవారిపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మరికొంతమంది ఉపాధ్యాయులు కలిసి 23,000 రూపాయలను అందజేయడం జరిగింది. సో మొత్తంగా 58,000 రూపాయలు ఈరోజు ఆ అబ్బాయి పేరుతో పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్లో అబ్బాయికి పై చదువులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అందజేసి వెంటనే ఫిక్స్డ్ డిపాజిట్ వేయడం జరిగింది. అంతేకాకుండా ఈ అబ్బాయికి తదుపరి చికిత్స కొరకు పొంగనూరు రోటరీస్ క్లబ్ ద్వారా బెంగళూరులో కృత్రిమ చేయి అమర్చడానికి కూడా ఆ సంస్థ ద్వారా డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. త్వరలోనే ఈ అబ్బాయి పూర్తిగా చేయి నయమైన తర్వాత బెంగళూరుకి తీసుకెళ్లి ఆ యొక్క కృత్రిమ చేయి అమర్చడానికి కూడా రామసముద్రం మండల ఎస్టీయు శాఖ ముందంజలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మేము ఉపాధ్యాయ సంస్థలతో పాటు పేద విద్యార్థుల చేతుకు కూడా ఏదైనా పనిచేస్తామనే యూనియన్ ఏదైనా ఉంది అంటే ఎస్టీయు శాఖ అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. పొంగనూరు పట్టణం నగరి వీధిలోని శ్రీ మాణిక్య వరదరాజ స్వామివారి దేవాలయ రాజగోపురం కలశ ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. సోమవారం స్వస్తివాచనం, కలశారాధన, ప్రధాన నిత్యహోమం, విశేష హోమాలు, మహాపూర్ణాహుతి, కళావాహనం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 12 నిమిషాల శుభ కన్యా లగ్నం నందు రాజగోపుర కుంభాభిషేకం, గోదర్శనం, మహాకుంభహారతి, వైకనస ఆగమోక్తంగా వేద పండితులు నిర్వహించారు. తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మాణిక్య వరదరాజ స్వామివారి మూలవర్లను అభిషేకించారు. ఈ మహోత్సవాల్లో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులయ్యారు. కార్యక్రమాలను ఆలయ చైర్మన్ కృష్ణమూర్తి, ఈవో ఏకాంబరంలో పర్యవేక్షించారు. విందదే విష్ణోర్యద్వరమం పదం అనంతకోటి
బ్రహ్మాండ నాయక స్వామి లక్ష్మి వెంకటేశ్వర సదమింద్రాగ్నే సవిధా బృహస్పతే ధాన్యం వసం భవత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః తద్విష్ణో పరమం పదకం సదా ప్రబన్ధవ జాగ్రవాగం సస్యవిందతే విష్ణార్యత్ పరమం పదం ధనం ధాన్యం వసం బహుభద్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః అనంతకోటి బ్రహ్మాండ నాయక స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆరోగ్య వరరాజ స్వామి ఆశీర్వాద సిద్ధిరస్తు. చెప్పాను కదా 2 ఉన్నాయి కదా చూపిస్తాను, ఎందుకంటే మనకి తెలియదు. మనం ఎవరు రండి, ముందర రండి. ధనం ధాన్యం వసం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః అనంతకోటి బ్రహ్మాండ నాయక స్వామి లక్ష్మి. ఇంకోరు పక్కకు కొద్దిగా సైడ్ ఇవ్వండి. సైడ్ ఇవ్వండి కొద్దిగా. బయటకు వచ్చేసి అవునా ఏడులో పని చేయండి. 10 నిమిషాలు పక్కన నిల్చుకోండి. ఇద్దరు 10 నిమిషాలు పక్కన నిల్చుకోండి. ఇట్లా వచ్చేసేయండి. ఆరు తీసుకుని ఆరు తీసుకుని రామా 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 రా రా రా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్ షావలి వీధి ప్రక్కన అశోక్ నగర్ ఎంబీటీ రోడ్ పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సపేహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పొంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను అత్యంత నాణ్యతతో నిర్దేశిత సమయంలోగా పరిష్కారం చూపాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు
జిల్లాలోని కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 281 వినతులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా 224 వినతులు రెవెన్యూ సర్వే శాఖకు సంబంధించినవి కావడం గమనార్హం. ప్రజలకు న్యాయం జరిగేలా ప్రతి వినతిని నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న అర్జీలను ప్రాధాన్యతతో పరిశీలించి వెంటనే డిస్పోజ్ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా వినతులపై స్పందన వేగవంతమైతేనే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. పొంగనూరు మండలం బరణేపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వార్ల నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు వేడుకగా జరిగాయి. వేదికార్చన, వేద పారాయణం, గణపతి హోమం, నవగ్రహ హోమం, సీతారాముల లక్ష్మణ ఆంజనేయ స్వామి మూలమంత్ర హోమం, కళాహోమం, ప్రాయశ్చిత హోమం, మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం వేద పండితులు నిర్వహించారు. తర్వాత అభిషేకాలు నిర్వహించి అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. గ్రామస్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కన్నుల పండుగగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సదనంలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. పీజీఆర్ఎస్ లో అర్జీలు స్వీకరించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ. శాశ్వతంగా ముగిసిన శ్రీవారి ఆలయ రాజగోపుర కలశ ప్రతిష్టాపన. ఎస్ఐఆర్ విచారణ పారదర్శకంగా జరపాలి, కమిషనర్ మధుసూదన్ రెడ్డి. రామ్నగర్లో నీటి సమస్యకు పరిష్కారం, 10 లక్షలతో పైప్ లైన్ పనులు ప్రారంభం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.